వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందండి? మన చిన్ననాటి గుర్తొస్తున్నాయండి. మన చిన్నప్పుడు ఇవన్నీ ఆడుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మన పిల్లలు ఆడుకుంటున్నారు. మా పిల్లలు మా అమ్మ వాళ్ళు తిరుమల వెళ్ళినారని ఇవన్నీ తీసుకొచ్చారండి పిల్లల కోసమని. ఇవన్నీ చూస్తుంటే మన చిన్నప్పుడు ఆటలాడుకున్నవన్నీ గుర్తొస్తున్నాయి. చూడండి ఎంత బాగా ముద్దు ముద్దుగా చిన్నగా ఉన్నాయండి. స్టవ్ కానీ, కత్తిపీట కానీ, ఇడ్లీలు, గెరిటెలు, ఈ సిల్వర్వన్నీ కూడా మనంతా ప్యాకింగ్ వస్తుందండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇవైతే బాగా అల్లరి చేయకుండా ఎగరకుండా కింద కూర్చొని గమ్మున ఆడుకుంటారని తీసుకొచ్చారండి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితేను. చూడండి ఎంత బాగా స్టవ్ కూడా చిన్నగా ఎంత బాగుందండి ముద్దుగా. ఇవన్నీ చాలా బాగా ప్యాకింగ్ చేస్తున్నారండి. స్టీల్వి కూడా ఉన్నాయండి ఇందులో. మేము చూసినప్పుడు మా అమ్మ వాళ్ళు ఇవి తీసుకొచ్చారండి ఈరోజు తిరుమల వెళ్ళారనేసి. ఇందులో చూడండి మనం ఇంట్లో చూసుకునే బొరకల గిన్నె లాగా ఉంది కదండి. ఇది హోల్స్ గిన్నె. హోల్స్ మూత కూడా చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇది కడాయి అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఇంట్లో ఉండే కడాయి లాగానే ఉంది. చూసారా? ఇది కూడా గిన్నె, పాల గిన్నె అండి. ఇది మనం కర్రీస్ ఏదైనా చేసుకునే గిన్నెలు. ఇది రైస్. ఇది మనం పాల గిన్నె అండి. పాలు కానీ పెరుగు కానీ వేసి పెట్టుకునేది. మా పిల్లలకి అయితే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇది చూడంగానే. వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది తెస్తుంది అనేసి. చూడండి కత్తిపీట కూడా ఎంత బాగుందో, చిన్నగా అసలుకి షార్ప్గా కూడా ఉందండి లైట్గా. ఇది కూడా పాలగిన్నె అండి. ఎంత బాగుందో కదండి చూడడానికి. బాగా గట్టిగా ఉన్నాయండి. ఇది కూడా మెటీరియల్ కూడా చాలా గట్టిగా ఉందండి. ఇది అన్నం పెట్టుకునే ప్లేటు. చూడండి చిన్న గిన్నెలు. ఇది స్టాండ్ లాగా ఉందండి దీని కింద. చాలా బాగుంది. అలాగే ఇడ్లీ పాత్ర చూడండి, ఇడ్లీలు పెట్టుకోవడానికి. ఇలా ఇడ్లీలు పెట్టి దీంట్లో మూత పెట్టాలనుకుంటండి. మనం చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళమేమో, మర్చిపోయినాను. చూడండి ఇలా పెడితే ఇడ్లీ ఉడుకుతుంది అనుకుంటా. ఇవన్నీ చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్ మనం చిన్నప్పుడు ఆడుకున్నవన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకొకటి ఈ పక్క చూడండి. నెక్స్ట్ ప్లాస్టిక్వి. ప్లాస్టిక్లో కూడా ఐటమ్స్ దండిగా ఇచ్చారు. చూడండి స్టవ్. ఇది హాట్ ప్యాక్ అండి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి. మనకి అంతా 150 రూపీస్ అని చెప్పారంట. కాకపోతే ఇంకా ఎక్కువ చెప్తున్నారు, మనం అడిగి తీసుకోవాలి. చూడండి ప్లాస్టిక్ కత్తి. ఇది క్యారీ బాక్స్ అండి. చూడండి చాలా బాగున్నాయి. గ్లాసెస్ కూడా 3 ఇచ్చారు. ఇది కాఫీ ఆర్ టీ గ్లాసెస్. నెక్స్ట్ అన్నం తినడానికి కంచాలు. బ్లాక్ కలర్వి, ఆరెంజ్ కలర్వి ఇచ్చారు. కాంబినేషన్ కలర్ కూడా అదిరిపోయిందండి, చాలా బాగుంది. చూడండి హాట్ ప్యాక్. చూడండి మనకు ఇప్పుడు కొత్తగా మన ఇళ్ళల్లో కూడా వాడుతున్నాం ఇది ప్యాను. ఇలా ప్యాన్ కూడా ఇచ్చారు చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ మన ఇంట్లో ఇది లేనిది పనే జరగదు మన ఇళ్ళల్లో. ఏంటంటే ప్రెషర్ కుక్కర్ అండి. ప్రెషర్ కుక్కర్ లేనిది మన ఇంట్లో కూడా మనం వంట చేయలేము. ఆ కాలంలో చేసేవాళ్ళు ఈ గిన్నెలతో. ఇప్పుడు ఇవి మోడర్న్గా వచ్చినాయి. ప్రెషర్ కుక్కర్ లేనిది మనం వంట చేయలేము. నెక్స్ట్ ఇంకో హాట్ ప్యాక్ కూడా ఇచ్చారండి. మిక్సీ అండి. ఇది కూడా మనం లేనిది వంట చేయలేము. అంటే కొంతమంది ఇళ్ళల్లో ఇంకా కూడా రోల్ వాడుతున్నారు, అయితే కొందరు ఇళ్ళల్లో వాడరు. చూడండి దోశలు పోసే కాడ అంతా యాజ్ ఇట్ ఈస్ మన ఇళ్ళల్లో ఉన్నట్టే ఉన్నాయి కదండి. చాలా బాగా ఇచ్చారు. జ్యూస్ గ్లాస్ అండి. మిక్స్ జ్యూస్ అని రాశారు. ఇవన్నీ చూస్తే మీకు ఎంతమందికి మీ ఇళ్ళల్లో ఇవన్నీ చిన్నప్పుడు ఆడుకున్నారో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇవన్నీ చేస్తే పిల్లలు బాగా ఆడుకుంటారని ఇవన్నీ చేపించానండి నేను మా అమ్మతో. ఇది పాతకాలంలో వాడేటివి. ఇవి ప్లాస్టిక్ అండి. ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు కదండి, కాబట్టి బెస్ట్ అంటే ఇవే అండి మనకి. ఎందుకంటే ఎప్పటికైనా కూడా ఆరోగ్యానికి కూడా మంచిది మన ఇళ్ళల్లో అయినా కూడా. చూసారు కదండి, మీకు ఎంతమందికి గుర్తొస్తున్నాయో పాతకాలంలో వాడినవన్నీ. ఇలా చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నవన్నీ ఎవరెవరు గుర్తొస్తున్నాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.